కలెక్టర్ పై దాడి ఘటనలో పోలీసులు యాక్షన్ షురూ చేశారు. నిన్న వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ పై దాడికి పాల్గొన్నారు ఉన్న పలువురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు లగచర్లలో పోలీసుల పికెటింగ్ కొనసాగుతోంది. కలెక్టర్ పై దాడి ఘటనలో పోలీసులు యాక్షన్ షురూ చేశారు. నిన్న వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ పై దాడికి పాల్పడినట్లు అనుమానాలు ఉన్న పలువురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు లగచర్లలో పోలీసుల పికెటింగ్ కొనసాగుతోంది. నిన్న వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ సంబంధించిన దాడి ఘటనలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చర్యలు ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, విజయచంద్రిక దుద్దాల మండలంలో ఫార్మాసిటీ కోసం జిల్లా కలెక్టర్ అధికారులు నిన్న ప్రజాభిషేకరణకు వెళ్లిన క్రమంలో రైతులు తిరుగుబాటు చేసి జిల్లా కలెక్టర్ పాటు మరికొంతమంది అధికారులపై దాడులు చేశారు. వాహనాలను కూడా రాళ్ల దాడి చేసి ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలోనే ఏదైతే పోలీసు అధికారులు కూడా చర్యలకు ఉపక్రమించారు. అర్ధరాత్రి లగచర్ల గ్రామానికి వెళ్లి అయితే ఈ కలెక్టర్ పైన అధికారుల పైన దాడులకు పాల్పడినటువంటి కొంతమంది అనుమానితులుగా భావిస్తూ దాదాపుగా 30 మంది రైతులను కూడా అదుపులోకి తీసుకొని పరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లగచర్ల గ్రామంలో కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొడంగల్, అదేవిధంగా దుద్దాల, బొంబాస్పేట మండలాల్లో కూడా పోలీసులు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన కూడా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ కూడా అయితే సీరియస్ గా స్పందించి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రైతులకు మద్దతుగా ఉంటామని వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఈ గ్రామంలో కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. లగచర్ల గ్రామంలో నేను ఏమేమి జరిగింది ఇంకా దాడికి ఒక్క విషయం చెప్పండి. అక్కడ ఇంటర్నెట్ సేవలు ఆపేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. లగచర్ల గ్రామంతో పాటు ఇక్కడ చుట్టుపక్కల దుద్దాల మండలం మరికొన్ని గ్రామాల్లో అదేవిధంగా కొడంగల్లో కూడా ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ఇంటర్నెట్ నిలిపివేయడం వల్ల చాలా మంది ఏదైతే ప్రజానికం కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం అర్ధరాత్రి వచ్చి రైతులను తీసుకెళ్లారు. అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడికి బయటికి తెలియకుండా ఉండేందుకు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేశారని కూడా దుద్దాల మండలం ప్రజానికం కూడా చాలా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇమ్మీడియట్ గా ప్రభుత్వం స్పందించి ముందుగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలి, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా కొంతమంది ప్రజా సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రైతులు ఎవరెవరు దాడులు చేసింటారో వాళ్ళ పైన కూడా చూసుకోవాలి. కానీ యావత్ ప్రజానీకానికి అంతా కూడా ఇబ్బంది కలిగేలాగా ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా ఏదైతే ప్రజా సంఘాల నాయకులు కూడా ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ లగచర్ల గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. పబ్లిక్ కూడా ఎవరు లేకపోవడంతో లగచర్ల గ్రామం కూడా ఏదైతే నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే రైతులు ఈ దాడి చేసిన తర్వాత పొలాల్లో దాక్కున్నారనే సమాచారంతో పోలీసులు కూడా అర్ధరాత్రి నుంచి కూడా పొలాల్లో కూడా రైతుల కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. విజయచంద్రిక, థ్యాంక్ యూ సుంకన్న.